ఒకప్పుడు నిర్మాతలు వస్తే సినిమా హీరో లేచి నుంచునేవాళ్ళు, వాళ్ళకి దండం పెట్టేవాళ్ళు. ఎందుకని? ఆ సినిమాకి పెట్టుబడి పెట్టేది వాళ్ళు, లాభం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళదే. హీరో అన్ని సినిమాలు హిట్ అయిపోతాయా? ఎన్టీ రామారావు అయినా, అక్కినే నాగేశ్వరరావు అయినా, కృష్ణ అయినా, కృష్ణరాజు అయినా, శోభన్ బాబు అయినా, ఆ తర్వాత రోజుల్లో వచ్చినటువంటి చిరంజీవి అయినా, నాగార్జుననైనా, ఇట్లాగా ఎవరు చూసుకున్నా, వెంకటేష్ అయినా, సినిమాలు అన్నీ హిట్ ఏం కాలేదు. 100కి 10% హిట్ అయితే గ్రేట్, మిగతా 80-90% యావరేజ్ ఆర్ ఫట్టుమన్నవి ఉన్నాయి. నిర్మాత నష్టపోతాడు. అప్పుడు హీరోలకి రెమ్యూనరేషన్ ఇచ్చేవాళ్ళు, అంటే సినిమాకి ఇంత అని. ఇవాళ పాపం కర్మ ఏంటంటే నిర్మాతలకి హీరోలు రెమ్యూనరేషన్ ఇస్తున్నారు, హీరోలు నిర్మాతకి రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. ఆ రోజుల్లో నిర్మాతలు